బయట పెట్టడం. ఓకే, రహస్యం చెప్తాను నీకు, ఎవరికి చెప్పొద్దు అంటారు, కానీ రహస్యం బయట పెట్టేస్తారు కదా, దాన్ని స్పిల్ ద బీన్స్ అంటారు. ఇన్ హాట్ వాటర్ అంటే ఇన్ ఎ ట్రబుల్ అంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని అర్థం. కట్ టు ద చేస్ అంటే సూటిగా సమాధానం చెప్పు అంటే పాయింట్కి రా అని చెప్పి సూటిగా చెప్పు అని అర్థం. గెట్ టు ద పాయింట్ అంటే సూటిగా చెప్పు అని. హిట్ ద రూఫ్ అంటే బికమ్ వెరీ యాంగ్రీ అంటే చాలా కోపంగా ఉండడం. ఓకే, మిస్ ద బోట్ అంటే అవకాశాన్ని మిస్ అవ్వడం. ఓకే, కీప్ అన్ ఐ ఆన్ అంటే వాచ్ కేర్ఫుల్లీ అంటే ఒక కన్ను వాడి మీద వేయి అంటారు కదా, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి చాలాసార్లు ఈ డైలాగ్ వినుంటాం. ఓకే, అంటే జాగ్రత్తగా గమనించు వాళ్ళని అని అర్థం. ఆన్ ద సేమ్ పేజ్ అగ్రీ ఆన్ సంథింగ్. ఆన్ ద సేమ్ పేజ్ అంటే నాకు కూడా ఓకే, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను అంటే ఓకే చెప్తున్నాను అని అర్థం. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే రేర్లీ అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అనమాట. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి. ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం. కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అనమాట, అంటూ రద్దు చేయడం. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం. కాల్ అవుట్ అంటే గట్టిగా పిలవడం అనమాట, అరిచి పిలవడం. ఓకే, గట్టిగా పిలవడం, అరిచి పిలుస్తారు. ఓకే, అరుస్తారు కదా గట్టిగా, కాల్ అవుట్ అని అర్థం. కాల్ ఫోర్త్ అంటే ప్రొడ్యూస్ హ్యాపన్ అంటే బయటకు రప్పించడం లేదా వెలికి తీయడం లేదా ప్రేరేపించడం అన్నమాట. ఓకే, పిలిపించడం అనే అర్థం కూడా వస్తుంది. కాల్ ఫోర్త్ అంటే ఎలా అంటే ఒక గుణాన్ని కానీ భావాన్ని కానీ ప్రతిస్పందించడం అనమాట, అంటే ఎంకరేజ్ లాగా. ఓకే, అంటే వెలికి తీయడం అనమాట, ప్రేరేపించడం, బయటికి రప్పించడం. ఓకే, ఎంకరేజ్ చేసి ఆ సిచ్యువేషన్ని కాల్ ఫోర్త్. ఓకే, ఎంకరేజ్ చేయడం లాగా. ఓకే, ఇప్పుడు ప్రిపోజిషన్స్తో కూడిన వర్డ్స్ చూద్దాం. అనాయిడ్ ఫర్ ఆర్ అనాయిడ్ విత్ అంటే విసుగు అనమాట. అనాయిడ్ అంటే విసుగించడం, అసహించుకోవడం లేదా విసిగించడం. ఆన్సర్ టు అంటే జవాబు లేదా సమాధానం, జవాబు ఇవ్వడం లేదా సమాధానం చెప్పడం. అప్లికబుల్ టు అంటే వర్తిస్తుందన్నమాట, వర్తిస్తుంది లేదా సంబంధించిన అని అర్థం. అప్లికబుల్ టు అంటే వర్తిస్తుంది, సంబంధించిన. అపాలజీ